ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు ఆయన యొక్క గుణగణములను గురించి ధ్యానం చేస్తూ కొన్ని తలంపులను మనము చూసి ఆరాధిద్దాం. మొదటగా ఆయన మనకు ఆధారమైన క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు అన్నట్లుగా, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటున్నాడు. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు తనకు శ్రమలు, నెమ్మది లేని స్థితిని చూసిన అనేకులు నీకు రక్షణ లేదు అంటుండగా, దావీదు యెహోవా నాకు ఆధారముగా ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆధారభూతుడిగా జ్ఞాపకము చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ సర్వసృష్టికి ఆధారభూతుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. పరలోకములో ఉన్న సమస్తము, భూలోకములో ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారానే కలిగింది. అయితే మానవుడు ఆ కలిగించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి కోల్పోయాడు, అనగా ఆధారమును కోల్పోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అనగా సృష్టి ప్రారంభములో మానవునికి ఆధారము దేవుడే. ఎప్పుడైతే పాపము చేసి తన మనసు యొక్క, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నాడో దేవునితో ఉన్నటువంటి సహవాసము, సంతోషము కోల్పోయాడు మానవుడు. అయితే అటువంటి మానవునికి, విశ్వాసికి ఆధారమైనటువంటి క్రీస్తుగా ఆయన మరలా వచ్చాడు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తే, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడని అంటున్నాడు. నిజముగా కష్టకాలములో దావీదుకు ఆధారమైనటువంటి క్రీస్తు నేడు పాపముతో నలిగిపోతున్న మనల్ని రక్షించుటకై పాపుల రక్షకుడిగా, లోక రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చాడు. ఆయనే మన పాప భారమంతా శిలువపై మోశాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, మన వ్యసనములను వహించాడు. ఆయన మన శిక్షను, మన తీర్పును భరించాడు. శిలువలో మనుషులు చూడనులని వాడయ్యాడు. చివరికి సమాప్తమైనదని గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. సమాధిని ఓడించి తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమై మరలా తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యందు విశ్వాసముంచుట వలన మనకు ఆధారమయ్యాడు, మన ఆరాధికుడయ్యాడు. కావున ఆధారమైన క్రీస్తును మనసారా ఆరాధించి కొనియాడుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.